స్టేట్ లో అతిపెద్ద వాటర్ గ్రిడ్ పథకానికి గ్రౌండ్ వర్క్ ఫైనల్ స్టేజ్ కి చేరింది. 3 జిల్లాలకు మంచినీరు అందించే ప్రాజెక్టుకు ప్లాన్ పూర్తయింది. కృష్ణా బ్యాక్ వాటర్ బేస్ తో మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మిస్తున్న ఈ భారీ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పై వేసిక్ స్పెషల్. తెలంగాణలో భారీ వాటర్ గ్రిడ్ పథకానికి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రిపరేషన్ జరుగుతుంది. ప్రాజెక్టుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. పాత ప్లానింగ్ ను పక్కన పెట్టి నీటి లభ్యత, డెడ్ స్టోరేజీల ఆధారంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ ను బేస్ చేసుకుని కొత్త ప్రాజెక్టును రెడీ చేస్తుంది తెలంగాణ సర్కార్. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలకు తాగునీరు అందించేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్లాన్ చేశారు. 2048 ఏడాది జనాభాకు సరిపడా నీటి వినియోగాన్ని అంచనా వేశారు. 2033 లక్షంగా ఫిల్టర్ బెడ్, 2048 లక్షంగా భారీ మోటార్స్ తో తెలంగాణలోనే అతి భారీ వాటర్ గ్రిడ్ పథకానికి శ్రీకారం చుడుతున్నారు. దీని వ్యయం 7,000 కోట్లవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2011 జనాభాతో టాలీ చేసుకుని ఏటా 8% పాపులేషన్ గ్రోత్ తో 2048 ఏడాది లక్ష్యంగా వాటర్ గ్రిడ్ పథకాన్ని చేపడుతున్నారు. కృష్ణానది నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ ను డ్రా చేసి 3 స్టేజీల వారీగా నీటిని 18 నియోజకవర్గాలకు సరఫరా చేస్తారు. ఎత్తంగట్టు, గుడిపల్లిగట్టు, జొన్నల బోగుడ నుంచి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 18 నియోజకవర్గాలకు తాగునీరు అందించనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా భూమట్టం సమాంతరంగా లేకపోవడంతో వాటర్ గ్రిడ్ పథకం చేపట్టడం ఎంతో క్రిటికల్ అంటున్నారు ఇంజనీరింగ్ నిపుణులు. దీంతో గ్రావిటీ ద్వారా చాలా ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు ప్లాన్ చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ తో పాటు ఎత్తం, గుడిపల్లిగట్టు, జొన్నల బోగుడ ప్రాంతాలను పరిశీలించారు అధికారులు. టోటల్ గా వాళ్ళు ఒక ప్రాజెక్టు తయారు చేసి దాని ద్వారా నీళ్లు తీసుకుపోవాలనే ఉద్దేశం. అయితే ఆల్రెడీ కేఎల్ఐ ప్రాజెక్టు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కనుక అక్కడ కరెంటుకు మళ్ళీ ప్రొవిజన్ ఇబ్బంది లేకుండా అక్కడనే కరెంటు తీసుకొని వాళ్ళకు కావాల్సినటువంటి కరెంటు వాళ్ళకు వదిలేసి మిగతా ఒక లైన్ వేసుకొని అదొకటి, తర్వాత పంప్ హౌస్లు, ఒక పంప్ హౌస్ నిర్మాణం చేసుకుంటే అంతటికి నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దక్షిణ కొరియా దేశ ప్రతినిధుల బృందం వాటర్ గ్రిడ్ చేపట్టబోతున్న ప్రాంతాలను సందర్శించారు. వచ్చే వారం ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేయబోతున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఫీల్డ్ వర్క్ లో బిజీగా ఉన్నారు. స్టేట్ లోనే అత్యంత భారీ వాటర్ గ్రిడ్ పథకాన్ని సక్సెస్ చేసేందుకు శ్రమిస్తున్నారు.